సో గైస్, అరుణాచలం వెళ్ళే దారిలో మేము మధ్యలో బ్రేక్ కోసం ఆపున్నాం అనమాట. ఇక్కడ సో గైస్, చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అలా నడుచున్నాము. సో కాళ్ళు నొప్పేస్తున్నాయని చెప్పేసి చిన్నగా బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మీకు చూస్తుందండి, బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా వెళ్తూ ఉన్నారు చూడండి అందరూ. మళ్ళీ వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం గైస్. గైస్, ఇప్పుడు రెండో లింగం కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. యమలింగం, ఇంద్రలింగం 2 అయిపోయాయి ప్రస్తుతానికి. ఇంకా దారితో కొనసాగుతున్నాం. మేము ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ వచ్చిండొచ్చు మ్యాక్స్. నేను మా ఫ్రెండ్ పవన్ వెళ్తున్నాం దర్శనం గిరి ప్రదక్షిణ కోసం. ప్రస్తుతానికైతే 2 లింగాస్ కంప్లీట్ అయ్యాయి. ఇందాక మీరు చూస్తున్నారు కదా, అది యమలింగం అనమాట. సో కంటిన్యూ అవుదాం. సో గైస్, వే మొత్తం ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ అడవి, చాలా అద్భుతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ లింగం వచ్చేసి నైరుతి లింగం. ఇది 1.6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ నుంచి. సో అలా వెళ్తూ ఉన్నాము. చూడ్డానికైతే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది గైస్. చుట్టూ అడవులు. సో మేము ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏదైతే ఉందో అయితే ఇప్పుడు ఉదయాన్నే చేస్తున్నాం కదా గిరి ప్రదక్షిణ. చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం ఎండ వచ్చే కొద్దీ ఏ విధంగా కనిపిస్తుందో మనకు. అంటే ఎండ ఏ విధంగా ఉండి, రోడ్డు మీద కదా కొంచెం కాళ్ళు పర్లేదులేండి. సో అది గైస్. సో బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. భక్తులు మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకూడదని వీళ్ళు ఈ విధంగా బోర్డులు అయితే పెట్టున్నారు. ఎక్కడ చూసినా కూడా బోర్డులు అయితే ఉన్నాయి. ఏం ఇబ్బంది అయితే ఉండదు. మనం చూస్తూ వెళ్ళిపోతూ ఉండొచ్చు అన్నమాట. సో అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే మాత్రం. చాలా బాగా అంటే చాలా బాగుంది. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి, వాటర్ తీసుకుని ఇప్పుడే సూర్యలింగము దాటుకొని మనం ముందుకు వస్తున్నాం అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 6-5 లింగాస్ దాటున్నాము. నెక్స్ట్ ఇంకొక లింగం ఉంది, దాన్ని కూడా దాటేద్దాం. గైస్, ఇప్పుడే వాయులింగం కూడా మనం దాటేస్తున్నాము. వాయులింగం అయిపోయింది. సో ఇంకా వెళ్తూ ఉన్నాం ముందుకు. యాజ్ ఆఫ్ నవ్ అయితే కొంచెం పర్లేదు. ఇంకా దగ్గరికి వచ్చాము. వాళ్ళు ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ వీలవుతే దర్శనం చేసుకుంటాం, లేదంటే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాము వేరే దగ్గరికి. ఎందుకంటే ఆఫీస్ ఉంది ఈరోజు. సో అది గైస్, చూద్దాం. ఒకవేళ మంది తక్కువ ఉంటే వెళ్దాం దర్శనానికి మళ్ళీ, లేకపోతే లేదు ఇంకా మళ్ళీ తర్వాత. సో దట్స్ ద అరుణాచలం వ్లాగ్ గైస్. ఫైనల్గా వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. సో రెండోసారి కూడా దర్శనం అయిపోయింది అనమాట.
అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాం. సేవ్ வீடியோ